హరి ఓం. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ హైదరాబాద్ నగరంలోని దీప్తి శ్రీనగర్ కాలనీలో జరుగుతూ ఉన్న శివరామకృష్ణ తత్వం 2 రోజుల ప్రవచనంలో భాగంగా 2వ రోజు భాగానికి చివరి భాగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఏదో భావము చుట్టివేసి కనులెంతే నీరు గ్రమ్మించడిన్. అమ్మా, ఏదో భావము చుట్టివేసి కనులెంతే నీరు గ్రమ్మించడిన్. నాదౌ పద్య తపః ప్రభావమా ఇదే నా పూర్వపుణ్యమ్మా. నాదౌ పద్య తపః ప్రభావమా ఇదే నా పూర్వపుణ్యమ్మ. నేను ఏదేనొక్క కవిత్వ భావమున నిన్నెంతే నివర్ణింప. నేను ఏదేనొక్క కవిత్వ భావమున నిన్నెంతే నివర్ణింప. అమ్మా అమ్మా దైవం బుధ్వనించు పద్యముల నేను ఏదేనొక్క కవిత్వ భావమున నిన్నెంతే నివర్ణింప. అమ్మా దైవం బుధ్వనించు పద్యముల కమ్మందేనియల్ నింపుచున్. దైవం బుధ్వనించు పద్యముల కమ్మందేనియల్ నింపుచున్. మనం శివరామకృష్ణ తత్వం అనే దాంట్లో భాగంగా నిన్న శివతత్వాన్ని రామతత్వాన్ని యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇవాళ కృష్ణతత్వంతో ప్రారంభించి మన ఎదురుగా ఉన్న శ్రీకృష్ణస్వామి యొక్క ఆశీర్వచనంతో ప్రారంభిస్తూ తర్వాత మనం మొత్తం 3 తత్వాల సమన్వయం చేసుకునే ప్రయత్నం చేసి హిందువులు ఒక 100 మంది దేవతలను ఆరాధించడం లేదు, ఒకే దేవుణ్ణి 100 రూపాల్లో ఆరాధిస్తున్నారు అనేటువంటి తత్వాన్ని తెలుసుకుంటాం మనం. అది తత్వాల సమన్వయం అంటే. తత్వానికి అర్థం నిన్ననే మనం చెప్పుకున్నాం, తత్వం. ఆ పరబ్రహ్మ పదార్థం నువ్వే అని గ్రహించడమే తత్వం యొక్క లక్ష్యం. భగవంతుడికి వేదం తత్ అని పేరు పెట్టింది. మన పేరులాగో మన పిల్లల పేరులాగో మనం పెట్టుకున్న వస్తువుల పేరులాగో పెట్టాల. అలా పెడితే ఇబ్బంది ఏమిటంటే మనం చూస్తున్నాం స్వయంగా. ఆ పేరుతో పిలవడం అలవాటు పడడం వల్లే మమకారం వ్యామోహం బాగా పెరుగుతుంది. ఆ పేరు తీసేస్తే ఏముండదు. ననామరూపే నియతే సర్వత్ర వ్యభిచారతః అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంత డిండిమఖ అని శంకరాచార్య అంటారు. నామరూపాలు ఎప్పుడు నియతం కాదయ్యా, మారిపోతూ ఉంటాయన్నారు. ఏ వస్తువుకు పెట్టిన ఏ పేరు కూడా నియతం కాదు, అది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళమే ఆలోచించుకుంటే ఒక్కో మనిషికి కనీసం 2 పేర్లు ఉంటాయి. బళ్ళో రాయించే పేరు ఒకటి, ఇంట్లో పిలిచే పేరు ఒకటి. ఇంక కొంతమంది బంధువులు మిత్రులు వాళ్ళ అనుబంధాలను బట్టి వేరుగా పిలుస్తారు. ఓ గురువుగారు ఉన్నారనుకోండి, మా పాఠాలు చెప్పేవాళ్ళు, ఆయన అందరూ మేస్టారనే అంటారు. అంచేత ఒక మనిషికి 3-4 పేర్లు ఉండడం మనమే చూస్తున్నాం. అంచేత పేరు ఎప్పుడూ నిహితం కాదు. మనం ఎక్కడ వ్యామోహంలో పడుతున్నాము, నేను నాది అనేటువంటి మమకారం ఎందుకు పీడిస్తోంది అంటే పేరు పెట్టి పిలవడం. మీకు చిత్రంగా ఇంకొక గొప్ప సంప్రదాయం ఏమిటంటే మనది 21వ రోజున మనం బారసాల చేసి పేరు పెడతాం. అది నిజానికి బారసాల కాదు, బాలసారే. మాట తిరగబడి బారసాల అయింది, అది బాలసారే. బాల అంటే చిన్నపిల్ల, పిల్లాడు. సారే అంటే వాడికి ఇచ్చే సారే లేదా అమ్మాయికి ఇచ్చే సారే. ఆ 21వ రోజుని ఆడపిల్ల అయితే ఖచ్చితంగా బంగారం పెట్టాలి. మగపిల్లాడికి మొలతాడైనా పెట్టాలి, వాడి కర్మ అంతే. ఈ బంగారం ఎవరు పెట్టాలో లెక్క ఉంది. తల్లి తండ్రి పెట్టాలి, మాతామహుడు పెట్టాలి. పితామహుడికి సంబంధం లేదు, మగపిల్లి వారికి సంబంధం లేదు. దాన్ని బాలతొడుగు అంటారు. దాని పేరే బాలతొడుగు. దాని లెక్క మళ్ళీ వస్తుంది పెళ్ళెప్పుడు వస్తుంది. పెళ్లి చూపుల్లో మా అమ్మాయికి బాలతొడుగు ఒక 20 కాసులు ఉందండి అని చెప్పేవారు. బాలతొడుగు అంటే పుట్టినప్పుడు మా మామగారు అంటే ఈ పిల్లకి మా తాతగారు అమ్మ తండ్రి పెట్టిన బంగారం. అది అలాగే ఉంచాలి, ఎవరు అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదు. స్త్రీధనాన్ని ముట్టుకోవడం అంత పాపం ఇంకొకటి లేదు అని ప్రపంచం మొత్తం మీద చాటి చెప్పిన సంస్కృతి హిందూ సంస్కృతి.
స్త్రీధనం ముట్టుకోవడానికి వెళ్ళింది. నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే స్త్రీలకి రక్షణ అది. ఏదో అది ఎవరు పెడతారు? పుట్టింటి వాళ్ళు పెడతారు. పసుపు కుంకాలు అంటారు వాటిని. ఎకరాలు ఇచ్చాం, బంగారం ఇచ్చాం అనరు. మా అమ్మాయికి పసుపు కుంకం కింద 10 ఎకరాలు ఇచ్చామంటారు. పసుపు కుంకం కింద అంటాడు తప్ప 10 ఎకరాల మాట తర్వాత ముందు పసుపు కుంకాలు. పసుపు కుంకాలు అంటే ఏంటి? ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఈ స్త్రీ వితంతు అయితే, లేదు ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలము బంగారం ఉపయోగపడితే ఆవిడ బతకాలి కదా. పూర్వం ఆస్తి హక్కు లేదందుకని ఇలా చేసేవారు. అది అన్ని కులాలు అందరూ చేయలేరు, ఉన్నవాళ్ళు చేసేవారు, యథాశక్తి చేసేవారు. అలాగే ఈ బాలతోడుగా ఉంటే దాన్ని బాలసారే అంటారు. ఆ బాలసారి పదం రకార వటు లకార విటే బారసాల అయింది చివరికి. చిత్రం ఏమిటంటే ఆ రోజు పేరు పెడతారు. ఆ రోజు ఎందుకు పెడతారంటే చాలా శాస్త్రీయమైన కారణం ఉంది. అది ఏదో ఒక నమ్మకంగా వచ్చింది కాదు. సరిగ్గా 21వ రోజునే బిడ్డ కంటి చూపులో ఒక తేడా వస్తుంది. దాన్ని ఒక 5-6 నెలల క్రితం అనుకుంటాను నేను ఒక పత్రికలో చదివి ఆశ్చర్యపోయాను. అవురా, హిందూ సంస్కృతి నీకు నమస్కారం అనుకున్న ఋషులు ఎంత గొప్పగా పెట్టారా అనుకున్నాను. అంతవరకు నాకు తెలియదు. 21వ రోజు అంటే ఏదో పెద్దవాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. లేదు, 21వ రోజు వరకు పసిబిడ్డ ఆడైనా మగైనా ఎవరైనా వాళ్ళ కంట్లో మన బింబం పడుతుంది కదా. ఇప్పుడు మనందరికీ నా కళ్ళల్లో మీ ప్రతిబింబం, మీ కళ్ళల్లో నా ప్రతిబింబం పడుతుంది. ఎదురుగా ఉన్న వస్తువులన్నీ రెటీనా మీద పడతాయి. పడేటప్పుడు ఎలా పడతాయంటే తిరగేసి పడతాయి. అది సైన్స్లో తెలిసినది. తిరగేసి పడుతుంది. దాన్ని మన కంటి నరం, ఈ రెటీనా నుంచి లోపలికి ఉండేటువంటి నరం దాన్ని సరిచేసి మనకు అందిస్తుంది. ఆ సరిచేసే ప్రక్రియ పసిపిల్లల్లో 21వ రోజు వరకు మొదలవ్వదు. ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. తిరగేసి పడిన ప్రతిబింబం తిరగేసే ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి తిరగేసి కనపడుతుంది. వాడికి కాళ్ళు పైకి తల కిందికి ఉన్నట్టుగా. ఏ వస్తువు ఉన్నా అంతే పసిపిల్ల. అందుకే వాడు దేన్ని గుర్తుపట్టలేడు, అయోమయంగా ఉంటాడు. పేరు పెట్టి పిలిచినా తెలియదు. వాడికేసే చూసినా మనం వాడికి తిరగేసి కనపడుతూ ఉండడం వల్ల విచిత్రంగా ఉంటుంది. అది ఏది సరైన పరిస్థితి అనేది తెలియక ఈ 21 రోజుల్లో అతను పసిపిల్లాడు ఉయ్యాల్లో తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తూ మనిషి ఇలా నిలువుగా ఉంటాడు, కాళ్ళు కిందకు ఉంటాయి, చెయ్యి పైకి ఉంటుంది. అమ్మ అందంటే అమ్మ నోరు పైకి ఉంది అనే విషయం వాడికి 21 రోజుల తర్వాత తెలుస్తుంది. అప్పటి నుంచి మనుషులను గుర్తుపట్టడం, తననెవరన్నా పిలిస్తే పలకడం చెయ్యగలుగుతాడు. అంతవరకు చెయ్యలేడు. కాబట్టి 21వ రోజున కానీ పేరు పెట్టద్దాను. ఖచ్చితంగా 21 పెట్టాలని ఏం లేదు. 3 నెలల్లో పెడతారు. ఒక్కోసారి ఏ పేరు పెట్టకపోతే వాడి పేరు వాడే తెచ్చుకుంటాడు. 2 మర్డర్లు చేస్తే బోర్డు పేరు వస్తుంది వాడికి. ఇంక వేరే ఒకడు పెట్టేది ఏమిటి? అందుకని ఏదో వాడి పేరు వాడు తెచ్చుకుంటాడు, పెద్ద విషయం కాదు. కానీ ఇందులో ఇంత శాస్త్రీయత ఉంది. అందుకని భగవంతుడికి పేరు పెట్టలేదు వేదం. తత్ అంది. తత్ అంటే అది. అది అంటే ఏది అంటే నీ ఇష్టమయా, ఏదంటే అదే. దాన్ని రాముడు అన్నారు, మీరు కృష్ణుడు అన్నారు, అమ్మవారు అన్నారు, లక్ష్మీదేవి అన్నారు, సరస్వతి అన్నారు, ఏదో అంటే అవన్నీ అన్నాం ఊరికే. తత్వం అది నువ్వే. ఇవన్నీ ఎందుకు అన్నావు అంటే నీకు నువ్వెవరో తెలియట్లే. నీకు పేరెట్టుకున్నావు, నీకు నువ్వు శరీరం కల్పించుకున్నావు. ఈ శరీరమే నేను అనుకుంటున్నావు. అది పేరు, ఫలానా పేరుంది, ఆ పేరు నువ్వు అనుకున్నావు. నామం రూపం అంటే శరీరం, నామం అంటే దీనికి పెట్టిన పేరు. ఈ నామరూపాల మీద ఆధారపడి అస్తమానం అదే పేరుతో పిలుస్తూ ఇదే శరీరం నేను అనుకుంటూ దానికి ఏదో ఇంకా అలంకారాలు ఆభరణాలు అన్నీ పెడుతూ ఆ పైన దానికి ఏదైనా చిన్న అనారోగ్యం కలిగితే మనకే కలిగిందని బెంగట్టేసుకుంటూ అది ఏదో ఈ జన్మలోనే వచ్చినట్టు, ఇంత తీవ్రంగానే ఉన్నట్టు, ఇంకెంత ముందు ఎప్పుడు జన్మలు ఎత్తనట్టు, ఇక ముందు ఎప్పుడు ఎత్తని వాళ్ళలాగా ఏదో ఆలోచించడం ఇదంతా. వాస్తవం ఆలోచిస్తే ఎన్నో జన్మలు అయ్యాయి, ప్రతి జీవికి అయ్యాయి, ఇంకెన్నో జన్మలు అవుతాయి. ఈ జన్మ పరంపర నుంచి మొత్తం బయటపడాలి. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని. జన్మ మృత్యు జర ఈ మూడింటితోనూ తప్త బాగా తపించిపోయి అమ్మా నాకు విముక్తి కావాలని తపించేటువంటి మనిషికి విశ్రాంతినిచ్చేది ఎవరంటే ఒక్క లలితాపర భట్టారికి మాత్రమే అని చెప్పారు. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తాపత్రయం అనేటువంటి అగ్నిలో పడి మనం కాగిపోతూ ఉంటే సంతప్తం మిక్కిలి వేడెక్కిపోయి తపించిపోయి తట్టుకోలేకపోతూ ఉంటే సమాహ్లాదన చంద్రిక. చంద్రిక అంటే వెన్నెల, చంద్రుడు అంటే చంద్రుడు, చంద్రిక అంటే వెన్నెల. వాళ్ళకి ఆహ్లాదం కలిగించేటువంటి వెన్నెలట అమ్మవారు.
అక్కడ అమ్మవారిని అలాగే అంటారు, భాగవతంలో కృష్ణుడిని అలాగే అంటారు, రామాయణంలో రాముడిని అలాగే అంటారు, నృసింహపురాణం చెబితే నృసింహస్వామిని అలాగే అంటారు. మీరు ఇంతకీ ఎవరండి ఈ చంద్రిక అంటే అసలా చంద్రిక నువ్వే అని చెబుతోంది వేదం అంతే. నీకు నువ్వు తెలియకపోవడం వల్ల నువ్వు మనిషివని అనుకోవడం వల్ల, నువ్వు మగవాడవనో ఆడదాన్ననో ఏదో అనుకోవడం వల్ల, నీకు కులము మతము ప్రాంతము అన్నీ నువ్వు ఆపాదించుకోవడం వల్ల, నీకు పేరు కూడా నువ్వు పెట్టుకోవడం వల్ల, ఆ పేరుతోనే నిన్ను నువ్వు అన్ని చోట్ల రాసుకోవడం వల్ల, నిన్ను అందరూ అదే పేరుతో పిలుస్తుండడం ఉండడం వల్ల ఈ మాయలో పడ్డావయ్యా. దీని నుంచి బయటపడ్డమే తత్వం. ఆ తత్వజ్ఞానం కలిగే వరకు అన్ని రకాల దుఃఖాలు ఎంతో కొంత ప్రతి మనిషిని పీడిస్తూనే ఉంటాయి. కలిగినంత మాత్రాన కూడా అయిపోతుంది అనుకోవద్దు, దాన్ని స్థిరపరుచుకోవాలి. ఈ 2 రోజుల ప్రవచనం కాదు, ఎన్నో గ్రంథాలు చదువుతున్నారు మీరు, ఎంతో నేర్చుకుంటున్నారు. దాన్ని ఎప్పుడూ ఏం చేయాలంటే మననం చేసుకోవాలి. శ్రవణం తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసనం. శ్రవణ మనన నిధిధ్యాసనం అంటారు. ముందు వినాలి, విన్న తర్వాత దాన్ని మననం చేసుకోవాలి. ఇక్కడిదిక్కడ వదిలేసి నేను పంచె దులిపినట్టే మీరు ప్రవచనం దులిపేసి వెళ్ళిపోకూడదు. ఇంటికి వెళ్ళాక ఇంటికి వచ్చిన వాళ్ళతోనూ రాని వాళ్ళతోనూ కూడా వీలైతే వాళ్ళకి ఆసక్తి ఉంటే ఆ విషయం చర్చించాలి. ఇవాళ నేను కొత్త విషయం తెలుసుకున్నాను, ఇదిట ఫిలాసఫీకి పదం తత్వం అంటే ఫిలాసఫీ సరైన మాట కాదు, తత్వమే సరైన మాట. ఎందుకంటే మనని మనం తెలుసుకోవడమే ఆధ్యాత్మిక తత్వం, దేవుని గురించి తెలుసుకోవడం కాదు. అది దేవీ భాగవతం ద్వారా తెలుసుకుంటే నేను నువ్వు తెలుసుకుంటే దేవీ తత్వం అన్నారు. రామాయణం ద్వారా నేను నువ్వు తెలుసుకుంటే రామతత్వం అన్నారు. భాగవతం ద్వారా నేను నువ్వు తెలుసుకుంటే భాగవత్ తత్వం అన్నారు, కృష్ణతత్వం అన్నారు. శివపురాణం ద్వారా నేను నువ్వు తెలుసుకుంటే శివతత్వం అన్నారు. వెరసి తెలుసుకునేది నీ తత్వమే, శివుడు తత్వం కాదు. ఈ దృష్టి స్థిరపరచుకోకపోతే మనకి చెప్పేది ఏది అర్థం కాదు. అది మనం నిన్న శివతత్వం రామతత్వం ద్వారా స్థిరపరచుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి ఇవాళ కృష్ణతత్వం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిరాకార నిర్గుణ నిరంజనమైన పదార్థం నుంచి వచ్చిన వాడే కృష్ణ పరమాత్మ కూడా, సందేహమేం లేదు. కానీ కృష్ణావతారంలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే జగన్మోహనమైన ఆకారం. ఆ విగ్రహం చాలా అసలు. అందరూ దేవతల విగ్రహాలు ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పలేము, మనం భక్తితో నమస్కారం పెట్టుకుంటాం అంతే. కానీ కృష్ణుడి విగ్రహంలో నువ్వు వదిలిపెట్టి వెళ్ళలేనంత సౌందర్యం ఉంది. చూపు త్రిప్పలేని సుందరాకారము. మీ ఎదురుగా ఉన్న కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని చూడండి. చూపు త్రిప్పలేని సుందరాకారము, కలువ కనుల కాంతి కాపురము. మా ఇంట్లో ఉండే కృష్ణ పరమాత్మ విగ్రహం చూస్తే నాకు ఆసువుగా పొంగినటువంటి పద్యం ఇది. ఇక్కడి నుంచి కదలబుద్ధి కావట్లేదయ్యా, నీ దగ్గరే కూర్చొని కాఫీ తాగుతాను, నీ దగ్గరే కూర్చొని మంచినీళ్ళు తాగుతానని చెప్పాను. తాగరా అబ్బాయి, నాకు నైవేద్యం పెట్టి తాగన్నాడు. మరి నాకు ఎంత బడయ్యాలి కదా, అది నాకు నైవేద్యం పెట్టి నువ్వు ఏమైనా తాగు పర్వాలేదు అన్నాడు. నేను మొహమాట పడకుండా చెబుతున్నా, మా ఇంట్లో కృష్ణ పరమాత్మ విగ్రహం కానీ ఎదురుగానే కూర్చుని మేము ఇద్దరం కాఫీ తాగుతాం. ఆ వంకన కృష్ణుడిని చూస్తున్నాం కదా, మాట్లాడుకుంటున్నా సరే కృష్ణుడిని ఎదురుగా చూస్తున్నాం కదా, నాకు కనపడేలా పెట్టుకున్నాను నేను. ఎక్కడో తణుకులోనో ఎక్కడో సభ చేస్తే ఒక ఎమ్మెల్యే గారి సభకు వచ్చి పాపం కూర్చుని ఓపికగా 2 గంటలు విని నాకు కృష్ణుడి విగ్రహం ఇవ్వాలని ఉందని, మీకు ఇవ్వయా, నీ సొమ్ము నీది, షోకు నాది అన్నాను. అది చాలా అందంగా ఉంది ఆ విగ్రహం, పాలరాతి విగ్రహం. అందుకని శుభ్రంగా నేను తీసుకెళ్ళి ఎక్కడో షో కేసులో పెట్టచ్చు. షో కేసు అనే మాట దయచేసి గమనించండి. ఇట్ ఈజ్ ఏ షో. అది మనకి నష్టం కలిగిస్తుంది. దేవతా విగ్రహాలు షోకేసులు కాదు పెట్టవలసింది, మనకి ఎదురుగా పెట్టుకుని చూడాలి మనం. లేదు షోకేస్ దగ్గరికి నువ్వు వెళ్ళి చూడాలి. అన్నీ అలా పెట్టడం, మా ఇంట్లో ఇన్ని ఉన్నాయండి, ఇది వారు ఇచ్చారండి, ఇది వీరు ఇచ్చారండి, నీకు ఏమర్థమైంది కనుక, ఏమిస్తే ఏం ఉపయోగం? ఇది మనం చేసే పొరపాటు అంతా. షోకేస్ అనే మాట ఈ దిక్కుమాలని ఇంగ్లీషు భాష ఉందే సమస్త మానవ విలువల్ని నాశనం చేసేసిందండి. తత్వం తెలియకుండా తత్తుకొడుకున చేసింది మనందరినీ. యథవ భాష. షోకేస్ ఏమిటి? షో అంటే ఎవడికో చూసే షో నువ్వు. అది ఇట్స్ నాట్ ది కేస్ ఫర్ యూ మిత్రమా, అది నీకోసం కాదు, ఎవడి కోసమో. అనగానే ఇంకక్కడ ఏమంది, ఈ విగ్రహం ఈశాన్యంలో ఉండొచ్చా, ఈ విగ్రహం ఆగ్నేయంలో అని దేవతలను బట్టి దిక్కులు చెప్పే సన్నాసులు తయారయ్యారు. ఆంజనేయ స్వామి ఎక్కడ ఉండాలి, ఇందుకే ఇంటి యజమాని ఎక్కడ ఉండాలో తెలియదు, వీళ్ళు వెళ్ళి పార్కింగ్లో కూర్చోవాలి. ఇక్కడ దేవుడు విగ్రహాన్ని పెట్టడానికి దిక్కు ఏమిటండి? మనం చూడడం కోసం విగ్రహం ఏ దిక్కునైనా పెట్టుకో, నీకు ఎక్కడ కూర్చుని చూడడం వీలవుతుందో అక్కడ పెట్టుకో. అలా మేము ఎదురుగా పెట్టుకుని 2 సోఫాల మధ్యలో పెట్టి దాన్ని నిలబెట్టాను. ఎందుకంటే నా కుర్చీలో నేను కూర్చుంటే కనపడాలి నాకు. నా కోసమా కృష్ణుడు ఊరికే ఊళ్ళో వాళ్ళ కోసమా? నాకే కనపడతాడు, వచ్చిన వాళ్ళు కనపడవు. వచ్చిన వాళ్ళు నాకేసి తిరుగుతారు, వాళ్ళు నా మొహం చూడాల్సిందే, నేను కృష్ణుడి మొహం చూస్తాను.
అప్పుడు వచ్చింది ఈ పద్యం. ఏం అందమయ్యా, ఏం అందమయ్యా, ఏ దేవుళ్ళో ఉందయ్యా, ఏ మానవుల్లో ఉందయ్యా ఈ అందం. చూపు త్రిప్పలేని సుందరాకారము, కలువ కనుల కాంతి కాపురమ్ము, కుండలములు చాలు గుండెలు గగజేయ, కుండలములు చాలు గుండెలు గగజేయ, భండనమున కృష్ణ పార్థమూర్తి, భండనమున కృష్ణ పార్థమూర్తి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం, దేవకీ పరమానందం, దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఒక భావుకత, ఒక భావావేశం రావాలండి. ఇంట్లో విగ్రహాలు ఉన్నాయంటే, లేకపోతే శనిగ్రహంలా మనం కూర్చుంటే ఈ విగ్రహాలన్నీ దేనికి? అన్ని విగ్రహాలు ఉంటాయి మన ఇంట్లో, శని తాండవిస్తూనే ఉంది, గమనింతురుగాక. ఎందుకు తాండవిస్తుంది? మనకు నమ్మకం లేదా విగ్రహాల మీద? వాటికి ఏం నైవేద్యం పెట్టాం, వాటికి ఏం దండలు వేసాం, వాటికి ఏం శాలువా కప్పాం, అది బంగారందా, వెండిదా, రాగిదా, అది కాశీ నుంచి తెచ్చామా, కాకినాడ నుంచి తెచ్చామా, ఈ యథవ చర్చ ఎంతసేపు? నీ మనస్సు అక్కడ పెట్టావా? లేదు, పెట్టాడు. వీడికి బోడు పనులు ఉన్నాయి, బోడు రాజకీయాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందు దరిద్రం ఉంది ఇక్కడ. అరచేతిలో వైకుంఠం, అరచేతిలో శ్మశానం, స్మార్ట్ ఫోన్. ఇప్పుడు కృష్ణుని కూడా అందులోనే చూడాలి. వీడుంటో కృష్ణుడు ఉంటాడు, వీడు చూడడు. కృష్ణాష్టమి నాడు వాళ్ళు ఎవడో పంపించారు కూడా, నీ తలకాయ నీ ఇంట్లో ఉంది కదా కృష్ణుడు, నువ్వు చూసావు, వాడెవడో పంపడం ఏంటి యథవసంతా? ఎంతసేపు మనకి రావడం పంపడం, రావడం పంపడం. అందుకే యమధర్మరాజు కూడా మన కిందకి పంపిస్తాడు, పైకి వెళ్ళిపోతాడు, శని వదిలిపోతాడు. ఓ జన్మ వృధా అయిపోయింది. వచ్చాం వెళ్ళాం. ఎవడో వాట్సాప్లో ఏదో పంపాడు, అది మనం చెయ్యం, వాడు చేయడు, ఇంకోటికి పంపిస్తాం మనం ఇక్కడ. ఎందుకంటే మనకు పేరు రావాలి. ఆయన ఎప్పుడు మంచి కొటేషన్స్ అన్నీ పంపిస్తారు. పంపించడం ఎందుకమ్మా, చెయ్యాలి. కానీ ఆచరించే బుద్ధి ఉన్నవాడు ఎవడు పంపడు. దయచేసి ఎవరికి పంపకండి, మీరు ఆచరించండి. దేశం వెంటనే బాగుపడుతుంది, సమాజం వెంటనే బాగుపడుతుంది. మనం చెయ్యం, దాన్ని పంపిస్తూ ఉంటాం ఇలా. ఎందుకంటే మనకి ఈ మంచి వాక్యాలు చెప్పడం ద్వారా మంచి పేరు రావాలి, మనం చేయక్కల్లా. మనం మంచివాళ్ళమని అందరూ అనుకోవాలి. మనలో ఉండే బలహీనత ఏమిటంటే మనం మంచివాళ్ళమని అందరూ అనుకోవాలి, మనం మంచివాళ్ళలో ఉండం, అనుకోవాలి. ఏమి చేస్తే అనుకుంటారో అది చేస్తాం, మంచివాళ్ళలో ఉండం. మనం ఉండడం మనకి ఇష్టం లేదు, అనుకోవడం ఇష్టం. ఈ డ్యాన్స్ సాగినంతకాలం మనకు జీవితంలో దుఃఖాలు, అనారోగ్యాలు తప్పవండి. ఇట్ ఈజ్ ఎ డ్యాన్స్. పూర్తిగా అంతర్గతంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవలసిందే. నువ్వు మంచివాళ్ళు అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నావా, మంచివాడుగా ఉంటున్నావా? మంచివాడుగా ఉండు. అనిపించుకోవడం మనకు అనవసరం. వాడు అనుకుంటాడు లేతలు. మన చెడ్డవాడు అనుకున్నా పర్వాలేదు. వాడికి తెలియకపోతే బోళ్ళంతమంది శ్రీకృష్ణమూర్తిని చెడ్డవాడనే అనుకున్నారు. గోపికా లోలుడు అని పేరెట్టారు ఆయనకి, స్త్రీలోలుడు అని పేరెట్టారు. ఎవరికి తెలుసు కృష్ణతత్వం? ఆయన అవన్నీ పట్టించుకోలేదు. ఎవరన్నా దగ్గరికి వచ్చి ఓ నవ్వు ఊరుకున్నాడు ఆయన. ఓ నవ్వు కనీసం సమాధానం చెప్పలేదు. నేనెవరో నాకు తెలిసినప్పుడు వారేదో అనుకుంటే నాకే ఉందయా అనుకోని అని వదిలేశాడు. అంతేగాని తాను అందరిలోనూ మంచి పేరుతో తెచ్చుకోవాలని ప్రయత్నం చేయలేదు అసలు. ఆయన ఎందుకు పుట్టాడో, ఏం చేయదలుచుకున్నాడో అది చేశాడు. ఎందుకంటే ఆ గోపికలు ఎవరో ఆయనకి తెలుసు. వాళ్ళు పూర్వజన్మలో ఋషులు, కొన్ని వేల మంది ఋషులు. రామావతారంలో రాముడు అరణ్యవాసం చేస్తుంటే ఆయన దివ్యమోహనమైన ఆకారాన్ని చూసి మోహానికి లోనయ్యారు. వాళ్ళు మామూలు మనుషులు కాదు, ఋషులు. అందుకే రాముడి అందం వేరు. ఆయన పుంసామోఘన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోఘన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నన్ను అడిగితే కృష్ణుడి కంటే అందమైన వాడు రాముడు. సీతాదేవి అదృష్టవంతురాడు. ఆ అందాన్ని మొత్తం సోమవారం సంతలో కొనేసింది ఆవిడ, రిజర్వ్డ్. అంతే, ఇంకా మాట్లాడడానికి వీల్లేదు, ఎవడ ముట్టుకోవడానికి వీల్లేదు. మా ఆయన కొనేసింది అంతే. చాలా తక్కువ ధరకు కొనేసింది పైగా. ఆవిడ సొంతం. ఆ జన్మ ఆయన ఏకపత్ని నివృత్తుడు. కానీ ఆయన సౌందర్యాన్ని చూసి వ్యామోహంలో పడిన వాళ్ళు స్త్రీలు సరే కొన్ని వేల మంది ఉన్నారు. పురుషులు ఉన్నారు. విచిత్రంగా ఏ పురుషుడు పురుషుని చూసి వ్యామోహంలో పడ్డు, స్త్రీని చూసి పడతాడు. కానీ రాముడు గొప్పతనం ఏమిటంటే ఆయన పురుషులు వ్యామోహంలో పడ్డారు. మేము పురుషులం కాకుండా స్త్రీగా ఉంటుంటే ఈయన్ని కౌగులించుకునేవాళ్ళం కదా అనుకున్నారు. అది రాముడు అందం. మరి ఆ పురుషులు కూడా మనబోడు గొట్టంగాళ్ళు కదా, మనం యథా అందరిని చూసి వ్యామోహమే. మనకి ఋషులు వ్యామోహంలో పడ్డారు, శరభంగాది మహర్షులు వ్యామోహంలో పడ్డారు. మేము ఎంత దురదృష్టవంతులం, ఆడదానిగా పుట్టకపోవడం అనుకున్నారు. వాళ్ళందరి దృష్టి రాముడి మీద పడింది. రాముడు అందరికీ తెలియకుండానే అభయం ఇచ్చాడు. వచ్చే జన్మలో చూసుకుందాం మీ సంగతి నా సంగతి అన్నాడు. వీళ్ళందరూ గోపికలుగా పుట్టారు. ఎందుకంటే అది జన్మాంతరమైన విషయం. అది మనకెలా తెలుస్తుంది? ఆయనకి తెలుస్తుంది. కానీ
మనకి ఇదేమీ తెలియదు కాబట్టి అన్ని వేల మందిని, అసలు అన్ని వేల మందిని ఎవరైనా ఒక మొగాడు చేసుకుంటాడా? సాధ్యమేనా? ఆ లాజిక్ హేతువాదం మాట్లాడేవాళ్ళు హేతువాదమే మాట్లాడాలి కదా. కృష్ణుడు 16,000 మందిని చేసుకున్నారంటే అర్థం లేదు. అది 16,000 మంది కృష్ణులు 16,000 మందిని చేసుకున్నారంటే టీటీడీ వారి సామూహిక వివాహ పథకం. నువ్వు విమర్శ చేస్తే అలాగా? ఒక కృష్ణుడు 16,000 మందిని చేసుకోలేదు. అజ్ఞానంతో మాట్లాడద్దు, భాగవతం చదవకుండా మాట్లాడద్దు. 16,000 రూపముల ప్రీతి 16,000 చందముల 16,000 భవనంబులలోన యథావిధిగా వరించే భూవర అని భాగవతంలో పద్యం ఉంది. 16,000 రూపాలు ధరించాడు. ఎందుకంటే వాళ్ళు 16,000 రకాలు, 16,000 వంశాల్లో పుట్టారు వాళ్ళు, ఒకళ్ళు కాదు. ఒక్కొక్కరు అభిరుచి ఒక్కొక్క రకంగా ఉంది. ఒక ఆవిడకి వేదశాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకోవాలని ఉంది, ఒక ఆవిడకి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, ఒక ఆవిడకి ఆకాశంలో పెళ్లి చేసుకోవాలని ఉంది, ఇంకొక ఆవిడకి డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది 3 కోట్లు ఖర్చు పెట్టి. ఇప్పుడు అది ఒకటి మొదలైంది కదా, డెస్టినేషన్ మ్యారేజ్. ఆ డెస్టినేషన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే వరకు వీళ్ళు కాపురం చేస్తారా లేదా, మధ్యలోనే డెస్టినేషన్. ఇంకా డెస్టినేషన్లో పోయి డెస్టినీ వస్తుంది. అక్కడికి కనీసం ఎక్కడో పెట్టుకుంటారు, అక్కడ అమెరికాలోనో ఆస్ట్రేలియాలో, అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకు కాపురం చేస్తారని తెలియదు. దీనికోసం డెస్టినేషన్ ఒకటి కర్మ. ఒకళ్ళు అలా ఉంటారు, మాకు డెస్టినేషన్ ఓకే మీదే ఖర్చు అన్నాడు ఆయన. మొత్తం తాగిన వాడు గట్టి తాడపోనని మీదే ఖర్చు అన్నాడు ఆయన, ఏమో రూపాయి పెట్టుకోలేదు. ఇలా అందరినీ ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు పెళ్లి చేసుకున్నాడు. ఎవరి కులాచారం ప్రకారం వారిని, ఎవరి వంశాచారం ప్రకారం వారిని చేసుకున్నాడు. 16,000 రూపముల ప్రీతి 16,000 చందముల యథావిధిగా వరించే భూవర. యథావిధి అంటే శాస్త్రీయమే, వారు కోరిన శాస్త్రీయం. నాకేం కోరికలు, మీ కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది కృష్ణతత్వం. ఏమర్థం అవుతుంది? మన ఇంట్లో మనకేం కోరికలు లేకుండా ఇంట్లో ఉన్న 3-4 కుటుంబ సభ్యుల కోరికలు తీర్చడమే మన లక్ష్యం అని పెట్టుకుంటే, కార్యాలయాల్లో పనిచేసే మనం నాకేమీ లేదు, నా పని ఏదో నేను చేస్తున్నా, జీతం తీసుకుంటున్నా, ఎవరికైనా నా సాటి ఉద్యోగులకు ఏదైనా ఇబ్బంది వస్తే కాస్త సాయం చేయడమే నా లక్ష్యం అని పెట్టుకుంటే ఒక జన్మ అయ్యేసరికి కృష్ణతత్వం అర్థం. మనకి ఎంతసేపు గోల, మన స్వార్థం, మన గొడవే. ఇంట్లో ఏసీ వేస్తే ఏసీ బాగా ఎక్కడ తగులుతుందో దాని కింద కూర్చుంటాం వెళ్ళి, ఇక్కడ పక్క వాళ్ళు పోయినా పర్వాలేదు, నాకు బాగా తగలాలి, నువ్వు నాశనం అయిపోయినా పర్వాలా. ముందు ఇంత బయట ఇది మారాలి. నాకంటే ఇతరులు ముఖ్యం, అంతే. నేనేమైపోయినా పర్వాలేదు. ఈ భావన కలగాలంటే మొహమాటం లేకుండా చెబుతున్నాడమ్మ శంకరాచార్య అద్వైతం అర్థం కావాల్సింది. దేహభ్రాంతి తొలగిపోవలసింది. దేహం మీద వ్యామోహం ఉన్నంతకాలం ఇది కుదరదు. ఏ సౌకర్యమైనా సరే ముందు ఎదుటి వాళ్ళు అనుభవించాలి. వాళ్ళ భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఇంట్లో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉంటే ముందు వాళ్ళకి, తర్వాతే మనకి. ఏసీ ఉంటే ముందు వాళ్ళకి, తర్వాతే మనకి. టీవీ ఉంటే ముందు వాళ్ళకి, తర్వాతే మనకి. ఇవాళ స్మార్ట్ ఫోన్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉండి అని అడిగితే 20 ఏళ్ళ వాళ్ళకి ఎలా ఇస్తున్నారండి బుద్ధి జ్ఞానం లేకుండా. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎక్కువ అవసరం. ఎందుకంటే వాళ్ళు కాస్త కాలక్షేపానికి ప్రవచనాలు వింటారు, ఏవో చూస్తారు, వాళ్ళకి ఏదో ఎవరితోనో మాట్లాడాలి ఉంటుంది. ఈవేళ వాళ్ళతో మాట్లాడేవాడు ఎవడన్నాడు ఇక్కడ, వాళ్ళు ఆ ఫోన్లోనే మాట్లాడుకుంటారు. వాళ్ళకు అవసరం, వాళ్ళకు కొనివ్వాలి. లేదు 13 ఏళ్ళ అబ్బాయి 12 ఏళ్ళ అమ్మాయి ఫోన్ కొనుక్కుంటారు. ఏం చేస్తారో అందరికీ తెలుసు, ఏం చూస్తారో అందరికీ తెలుసు. ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇస్తున్నాం, ఎవరికి ఇవ్వచ్చో వాళ్ళకి మానేసాం. మీకు ఇప్పుడు ఫోన్ ఎందుకు? వాళ్ళకే అవసరం. 80 ఏళ్ళ వాళ్ళకే ఫోన్ అవసరం. అంతేకాదు, నిన్న 3 పత్రికల్లో మీరు గమనించండి, డిజిటల్ వైద్య పరికరాలు వచ్చాయి కొత్తగా. డిజిటల్ బాత్రూంలో జారి పడిపోతాడు. పిల్లలు ఎక్కడున్నారు? కాలిఫోర్నియాలో ఉన్నాడు ఒకడు, న్యూయార్క్లో ఉన్నాడు ఒకడు, వీడు బాత్రూంలో ఉన్నాడు. ఎవరు అలిస్తే పరుగు మెయిన్ డోర్ లాక్ చేసేసి ఉంది అక్కడ. ఏం చెయ్యాలి? ఇటువంటి వాళ్ళ కోసం పరికరం కనిపెట్టారండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అంటే అది. అటువంటి వాళ్ళకు ఉపయోగపడాలి. అటువంటి ఒళ్ళు కొవ్వెక్కి వేషాలు వేసే వాళ్ళ కోసం కాదు ఇది. బాత్రూంలో పడిపోతే వెంటనే ఒక పరికరం ఉందండి, మెడలో వేలాడదా, ఆ కొడుకు ఏర్పాటు చేశాడు అక్కడ. ఎంత పితృభక్తో. పోతే పోయింది నాన్న, ఇది ఉండాలి. పాప ఆయన వేసాడు, వెంటనే ఇది నొక్కాడు, వెంటనే అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళిపోయింది ఆ కబరు. అంబులెన్స్ వచ్చేసింది అక్కడికి. ఏదో తాళం పగలు కొట్టే తీసుకెళ్ళిపోయారు, ఆ మనిషి బతికాడు ఈ పరికరం కారణంగా. ఇప్పుడు టెక్నాలజీ ఎవరికి అవసరం అండి? వృద్ధులకు అవసరం. ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళకి కాదు అవసరం ఇది. పసిపిల్లల చేతులకు ఫోన్లు ఇస్తున్నారు. 20 ఏళ్ళు లోపు ఫోన్ ఇస్తారా? 20 ఏళ్ళు ఎక్కడమ్మా, 10-12 ఏళ్ళకే. వాడు అందులో ఏం చూస్తాడు? మా అబ్బాయి కొంచెం మంచి, నీ నమ్మకం అది. వాడు చూడవలసినవే చూస్తున్నాడు, చెడవలసిన విధంగా చెడిపోతాడు, అనుమానం లేదు ఇక్కడ. ఏదుండా ఉంటే ఎందుకు? వృద్ధులకి అన్నం తినారంటే ముందు వాళ్ళు తినాలి, మనం కాదు. 11 గంటలకే అత్తగారికి భోజనం పెట్టాలి, మామగారికి భోజనం పెట్టాలి, తర్వాత మనం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఉండలేరు.
వాళ్ళు తినేదంతా 2 ముద్దలు ఏం తింటారు, కానీ ఆ వేళ దాటితే ఉండలేరు వాళ్ళు, ఆ వేళకి పెట్టియాలి. మళ్ళీ ఎప్పుడో 3-4 గంటల పైకి ఏమ్మా కాస్త కాఫీ తాగుతావా, టీ తాగుతావు, పొద్దున అనగా ఎప్పుడో తిన్నావు అని కోడలో కూతురో కొడుకో వెళ్ళి అడిగితే ప్రాణం లేచి వస్తుంది ఆ ముసలావిడికి. అంతకంటే వైభవం ఏమిటండి? వేద శాస్త్ర పురాణ సారమంతా వృద్ధుల సేవేనమ్మా, వేరే మాట లేదు, వేరే మాట లేదు, వృద్ధుల సేవే. ఆ వృద్ధుల సేవ విషయంలో కూడా శ్రీకృష్ణుడు మనకు ఆదర్శమే. చనిపోయే రోజును కూడా మహానుభావుడు తండ్రికి సేవ చేసి వెళ్ళాడు ఆయన. తల్లిదండ్రులు బతుకుండగా చనిపోయాడు పెద్ద మనిషి. చనిపోయే రోజు కూడా ఒక్క ముక్క బయటపడనీయకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి పాదసేవ చేస్తూ వసుదేవుడికి అరగంటైనా గంటైనా కదలలేదు, అలా ఉండిపోయాడు. నాన్న ఏమిట్రా ఇలా ఉండిపోయా? ఏం లేదు నాన్న, ఏం లేదు నాన్న, మీరు పడుకోండి, మీరు పడుకోండి, నేను పెడతాను, మీరు పడుకోండి, నాకు ఎందుకో ఈవేళ మీ దగ్గర ఎక్కువసేపు ఉండాలని ఉంది. ఎందుకో ఆయనకి తెలుసు, తండ్రికి తెలియదు. తండ్రికి తెలిస్తే తండ్రికి ఉండే ఆగిపోతుంది. మీరు పడుకోండి, నా దగ్గర ఉండాలని ఉంది అని సాయంత్రం 6 గంటలకు వసుదేవుడు మందిరంలోకి వచ్చినవాడు 8-8:30 అలా ఉండిపోయి పాదసేవ చేస్తూ ఉండిపోయి, కృష్ణ వెళ్ళి పడుకోరా అని అంటే, అలాగే నాన్న అప్పుడు లేచాడు. అక్కడి నుంచి అటే అడవికి వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. ఎప్పుడో వారం రోజుల తర్వాత అర్జునుడు వచ్చి ఈ వార్త చెప్పే వరకు వాళ్ళకి తెలియదు. ఎంత ఆశ్చర్యం ఇది! ఈ తత్వాన్ని మనం తట్టుకోగలమా? ఇందుకు మనం సిద్ధంగా ఉన్నామా? అటువంటి మరణానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇది కృష్ణతత్వం. దేనికైనా సరే రెడీ. ఎందుకంటే ఈ జగత్తు మాయా అని నాకు తెలుసు. ఇందులో ఏదున్నా ఒకటే, ఏది పోయినా ఒకటే. అది కృష్ణతత్వం.